ఈ వీడియోని మాక్సిమం షేర్ చేయండి. ఎంత షేర్ చేయాలంటే, నారా లోకేష్ గారి దగ్గర దాకా షేర్ చేయండి. బికాజ్ హీ ఈజ్ ఆర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ రైట్ నౌ. సరే. ద థింగ్ ఏంటిదంటే, తిరుపతిలో ఎస్‌వి గవర్నమెంట్ కాలేజ్‌లో ఒక లెక్చరరు బోర్డు మీద అమ్మా, నాన్న యేసుప్రభు అని చెప్పేసి రాశారంట. అండ్ దాని గురించి ఎవరో వీడియో తీసి వెంటనే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే, దాని గురించి బాగా ఔట్‌రేజ్ చేసి, ఆ కాలేజ్‌కెళ్ళి వాళ్ళు అసలకి ఇలా చేయడం ఏంటి? ఇది కరెక్ట్ కానే కాదు అని అవన్నీ చేసేసరికి వెంటనే ఆ లెక్చరర్‌ని సస్పెండ్ చేసేసారంట. అండ్ తిరుపతిలో అసలుకే చేయకూడదని చెప్పేసి వాళ్ళు అవన్నీ చేసేసారంట. యెస్, బానే ఉంది. ఐ డు అగ్రీ విత్ దట్. బికాజ్ ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌కి కానీ, ఎడ్యుకేషన్‌కి కానీ, ఈ రిలీజన్ అనే యాస్పెక్ట్ అనేది కొంచెం దూరంగానే ఉండాలి. బికాజ్ రిలీజన్ ఆల్వేస్ డివైడ్స్. అండ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో గానీ, స్కూల్స్‌లో కానీ వీటన్నిటిలో యూనిటీ ఉండాలి. అండ్ డైవర్సిటీ అనేది కంపల్సరీ ప్రమోట్ చేయాలి. అలానే ఉండాలి, కరెక్టే. కానీ నాకో విషయం గుర్తొచ్చింది. అండ్ దాని గురించి నాకైతే డైరెక్ట్‌గా నారా లోకేష్ గారినే అడగాలని చెప్పేసి అనిపించింది. ఏంటిదంటే, నా 10థ్ క్లాస్‌లో నేనెప్పుడు 2018లో నేను పాస్ ఔట్ అయ్యాను యాక్చువల్లీ. నా 10థ్ క్లాస్‌లో నాకు తెలుగులో రామాయణం ఎందుకు పెట్టారండి నాకర్థం కావట్లేదు. అది ఫోర్స్‌ఫుల్ కన్వర్షన్ కాదా? ఆవిడ ఇప్పుడు ఏదైతే చేసిందో అమ్మా, నాన్న, యేసు ప్రభు అని రాసింది ఏదైతే ఉందో అది కన్వర్షన్ అయితే, ఇప్పుడు రామాయణం నాకు 10థ్ క్లాస్‌లో రామాయణం పెట్టడం అనేది అది కంపల్సరీ ఫోర్స్‌ఫుల్ కన్వర్షనే. బికాజ్ ఎందుకంటే సచ్చినట్టు మేము కంపల్సరీ చదవాల్సిందే. అండ్ దాని గురించి మేము ఎగ్జామ్‌లు రాయాల్సిందే. లేపోతే మాకు మార్కులు రావు. లేపోతే మేము పాస్ అవ్వము. అది కన్వర్షన్ కాదా? నా పాయింట్ ఏంటి చాలా అంటే చాలా సింపుల్. ఏంటంటే, ఆవిడ చేసింది ఏదైతే ఉందో అబ్సల్యూట్‌లీ రాంగ్. మరి మీరు చేసేదేంటిది? మీరు చేస్తున్నదేంటిది? ఇఫ్ ఎట్ ఆల్ ఐయామ్ నాట్ రాంగ్, ఐయామ్ లైక్ ఇంకా అది అలానే ఉన్నట్టుందిగా. మీరు చేస్తుంది ఏదైతే ఉందో ఇంకా అలానే జరుగుతుందిగా. వై డు వి నీడ్ దట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్స్? వై డు వి హావ్ టు స్టడీ దట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? యాస్ ఎ క్రిస్టియన్ అసలు నేనెందుకు చదవాలి? అండ్ యాస్ ఎ కిడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్?